నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ప్రయోజనకరంగా మార్కెట్ యార్డులను తీర్చిదిద్దుతాం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. తెనాలి డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన బి జనార్దన్ రావు. తెనాలిలో సినీ హీరోయిన్ హన్సిక శుక్రవారం సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ మార్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపైకి వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. సినిమా డైలాగులతో వారిని అలరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి రిలయన్స్ డిజిటల్ మార్ట్ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. రిలయన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న తాను తెనాలిలో రిలయన్స్ మార్ట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది తెనాలిలో అతిపెద్ద స్టోర్ అని చెప్పారు. పుష్పాలో చెప్పొదిలేలా थोड़ा थोड़ा आता हिंदी वो यूज कर दिया उसने ఈ సౌండ్ ఏమనాలి హిందీలో వద్దులే ఆయనకి అర్థమైంది. ఆయనకి హిందీ ఆయన తెలుగు రాపోయినా ఆయన మాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. సో ఇంకా చాలా సినిమాలు నటించారు, మనందరికీ తెలుసు. కొద్దిసేపట్లో రాబోతున్నారు. నేను మధ్యలో ఎవరు రావద్దు ప్లీజ్. యా కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్. फिरोज फाइल से आता ना पीछे So your favorite, which ones? My favorite gadget would be the iPad when I travel, and though I'm the brand ambassador of Reliance, but I really buy my stuff from Reliance Digital, so I bought my iPad also from here. About Tenali, I've heard that the sweets, their desserts are very famous, and it's called the Paris of Andhra Paris because of the canals. So very happy that I'm here, and I have shot here before. So I've always felt, and I still feel, the people out here are very warm. Reliance Digital, like I said, I'm very proud to be the brand ambassador. They have great deals, and this is their new store in Tenali. I'm happy that I could be a part of the launch. So what is your favorite gadget? Which gadget you carry all the times along with you? మీరు అంటే నేను ఏం అడుగుతున్నానంటే ఆవిడకి ఇష్టమైన ఎలక్ట్రానిక్ గుడ్ ఆర్ గ్యాడ్జెట్ ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం క్యారీ చేస్తూ ఉంటారు? వి జస్ట్ వాంటెడ్ టు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ Obviously, phone. Yeah, mobile. Yes, mobile, like everyone out here. But I get my phones from Reliance Digital. Always. ఓకే. అంటే ఏది కొనాలనిపిస్తుంది? దట్ మైట్ బి
వాషింగ్ మెషిన్ లేకపోతే ఓవెన్ లేకపోతే మిక్సర్ అట్ వెరీ వెరీ లో ప్రైసెస్ విత్ వెరీ గుడ్ ఆఫర్స్ హ్యాపెన్స్ ఓన్లీ అట్ రిలయన్స్. నాకు బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ ఫుడ్ ని ఈవినింగ్ కూడా హీట్ చేసుకొని తినచ్చు హ్యాపీగా, ఈజీ. ఓకే, సో మిమ్మల్ని అయితే ఫస్ట్ నుంచి దేశముద్రు నుంచి 2007లో దేశముద్రు అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా హిందీ మూవీస్తో అరంగేట్రం చేసి సీరియల్స్తో స్టార్ట్ చేసి తెలుగులో అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా దేశముద్రులో షీ వన్ ఫిలింఫేర్ అవార్డ్, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ జోక్. ఒకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్దాం ఆ విషయానికి. 2 actors. ఓకే, One is Pawan Kalyan sir. I love Pawan Kalyan sir. I want to work with him. And my first co-star Allu Arjun, Bunny is always going to be favorite. Yeah. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులను రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత అన్నారు. శుక్రవారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును కమిషనర్ విజయ సునీత పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ మార్కెట్ యార్డు విస్తీర్ణాన్ని తెలుసుకున్నారు. యార్డుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు స్థానికంగా ఉన్న నిమ్మకాయ కమిషనర్ వ్యాపారస్తులు, రైతులు, యార్డులో పనిచేసే కార్మికులు అవసరమైన పలు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రధానంగా సైడ్ కాలువలు, రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల ఏర్పాటు, మంచినీటి సరఫరా, లైటింగ్ వంటి అంశాలను యార్డులోని కార్మికులు, వ్యవసాయదారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. యార్డు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన కమిషనర్ విజయ సునీత అవసరమైన మౌలిక సదుపాయాలకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని, దశల వారీగా మార్కెట్ యార్డును రైతుకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామన్నారు. నిమ్మకాయల మార్కెట్ యార్డును కమిషనర్ విజయ సునీత పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యాపారాలను రైతులకు లాభసాటిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకున్నారు. కమిషనర్ విజయ సునీత వెంట విజయవాడ జేడీ కాకుమాన్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు కార్యదర్శి రామసుబ్బారావు, నిమ్మకాయల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు, రైతులు ఉన్నారు. సార్ కొంచెం వెనక నుంచి సందర్భంగా మా లీడర్స్ యూనియన్ తరఫున మీరు వచ్చిన సంతోషం. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? చెప్పారు, మాకు కావాల్సింది చేసుకుంటారు. మేము కూడా అట్లాగే గవర్నమెంట్ అనుకూలంగా లోయెస్ట్ ప్రైస్ ఎంత మరి? లోయెస్ట్ 20 రూపాయలు అయితే ఒక నష్టం. ఇంకా రేట్ ఏది వచ్చినా కూడా పర్వాలేదు. మోడరేట్ రేట్ 25 నుంచి 30 మధ్య ఉంది. యావరేజ్ 30-35. ఈ సీజన్ ఎలా ఉంది? ఈ సంవత్సరం బాగానే ఉంది. అన్ సీజన్లోకి వచ్చేసరికి 10 రూపాయలు తగ్గించుకోవాలి. 10 రూపాయల కన్నా లోపల వస్తే మాత్రం రైతుకి చలి స్టార్ట్ అవ్వగానే రైతు కాదు. వీలైనంత వరకు 10 రూపాయల కన్నా తక్కువ రాకుండా చూస్తామని ప్రయత్నం చేస్తాం. అందువల్ల అక్కడ దాకా రాలేకపోతున్నాం. ఇప్పుడు లైటింగ్ పెట్టమంటారు, వాటర్ లైటింగ్ ఎవరైనా రోడ్ వేస్తారు కాబట్టి లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు. అదే ఆశయం 4 పంపులు వాటర్ 10 పైప్ లైన్ వేసేస్తే వాటర్ పైప్ లైన్ 2 అవుట్లెట్స్ అంతకుముందు వేసారు కానీ సగం ఆగిపోయి ఆపేశారు. పని చేశారు. చివరిదాకా ఇదే షాప్ డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలకు సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ నడుస్తున్న వల్ల మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వారికి సమంజసంగానే ధర ఉంది అని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ యార్డుకు సంబంధించిన సమస్యలు కూడా మరి హమాలీలు సిబ్బంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీదుగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ మరి రైతు పరంగా వారికి ప్రయోజనాలు అందే విధంగా, రైతులకు ధర పరంగా లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక కొత్త పథకాల ద్వారా వీరందరికీ కూడా మరి ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. కూడా వాటిని యాక్టివేట్ చేయించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే విధంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరి తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ
విజిట్ సందర్భంగా ఇక్కడ మరి రోడ్ అనేది సరిగా లేదు, ఒక సైడ్ మాత్రమే ఉండడం కారణంగా మరి లారీలు మరి ఎంట్రీ ఎగ్జిట్కి ఇబ్బందికరంగా ఉంది అని మరి ట్రేడర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్స్ కూడా తెప్పించుకోవడం, వాటి మీద వెంటనే యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద మరి మార్కెట్ సెస్ ఎంతవరకు వసూలు చేస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్ సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికే దృష్టికి వచ్చాయి. వీటన్నిటి మీద ఒక వర్క్షాప్ లాంటిది కూడా నిర్వహించి ఆల్ సెక్రటరీస్తో వారి ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి సిబ్బంది పరంగా వాటన్నింటినీ కూడా ప్రక్షాళన మొదలు పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి మార్కెట్ యార్డు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మా వంతు ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. సో ఈ యార్డుకు సంబంధించి ఒకటి ముఖ్యంగా రోడ్డు వర్షాకాలం కారణంగా లారీలు లోపలికి వచ్చినప్పుడు దాదాపు చాలా వరకు లారీలు ఇరుక్కుపోవడం జరుగుతోంది. వాటిని బయటకు తీయడం కూడా సమస్యగా పరిణించడం అని చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్ కూడా ఒకవైపే ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. రెండోది వాటర్ సమస్య కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కారణంగా హ్యాండ్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా తెలియజేయడం జరిగింది. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక నాజురుపేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనమందు బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, తాడేపల్లి సూర్యనారాయణమూర్తిలు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 1వ తరగతి నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర విద్యలు అభ్యసించే విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఇవ్వబడతాయని తెలిపారు. విద్యార్థులు రామలింగేశ్వరపేటలోని 3 బొమ్మల సెంటర్లో ఉన్న సమాఖ్య కార్యాలయంలో టోకెన్లు పొందాలని కోరారు. టోకెన్ ఆధారంగానే నోట్బుక్స్ అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర గ్రామాల బ్రాహ్మణ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, కోశాధికారి దక్షిణామూర్తి, భాగవతుల కామేశ్వరరావు, రావినూతల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఆగస్టు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి సదనమునందు పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతారు కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా బ్రాహ్మణ సోదర సోదరీమణుల వాళ్ళ పిల్లలకు సంబంధించి ఈ నోటు పుస్తకాల కొరకు మనం రామలింగేశ్వరపేట తడికిలబడి ఎదురుగా ఉన్న వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ టోకెన్స్ అందరూ తీసుకుని నాదరపేటలో ఉన్న విద్యాశంకర భారతీ సదనమునకు వచ్చి 9వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నోట్బుక్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య బ్రాహ్మణ విద్యార్థులందరికీ 9వ తారీఖు 4 గంటలకి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాము. విద్యాశంకర భారతీ సదనం అనుగోలు వారి వీధిలో అందరూ దయచేసి విచ్చేసి ఈ విద్యాశంకర భారతీ సదనంలో వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీరు భవనాన్ని సందర్శించి ఇది చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.